హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే హెయిర్ ఫాల్ గురించి అండ్ హెయిర్ గ్రోత్ గురించి. కొందరికి హెయిర్ గ్రోత్ లేకుండా ఉంటుంది, కొందరికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. నేను ఎలాంటివి ఫేస్ చేశానంటే నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడు చూసినా నిద్ర లేస్తానే పిల్లోకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా చెత్త ఊడుస్తుంటే మూలల్లో ఎక్కువ హెయిరే ఉంటుంది. హెడ్ బాత్ చేసిన హెయిర్, ఎక్కడైనా కూర్చున్నా అంటే చైర్లో బ్యాక్ సైడ్ అంతా హెయిరే. ఎప్పుడైనా హెయిర్ని పట్టుకొని ఇలా అన్నాను అనుకుని ఇలా కుచ్చులు హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉంది. హెయిర్ ఫాల్ వచ్చేసి ఫస్ట్ మనకి స్ట్రెస్ ఉండడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల వస్తుంది. ఫస్ట్ నేను ఆ టూని సెటిల్ డౌన్ చేసేసాను అనమాట. మంచిగా నిద్రపోతున్నాను, స్ట్రెస్ లేకుండా ఉన్నాను, బాగా వాటర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా వీటితో పాటు ఇంకా ఏం చేయాలంటే నేను వచ్చి హెయిర్కి ఒక మంచి హెయిర్ ఆయిల్, ఇది కోకోనట్ ఆయిల్తో ఇంకా కొన్ని యాడ్ చేసింది. ఇది నేను ఎప్పుడు అంటే స్నానం చేసే ఒక 2 hours ముందు బాగా హెయిర్కి అప్లై చేసి బాగా మసాజ్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. హెయిర్ అనేది నాకు వాల్యూమ్ ఇంకా ఎక్కువ పెరిగింది. గ్రోత్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. నేను అవి అబ్జర్వ్ చేశాను. ఓకే, మీతో కూడా షేర్ చేద్దాము అనేసి ఈరోజు వీడియోలో యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను వచ్చేసి ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను, 3 రెమ్మలు కరివేపాకు, నెక్స్ట్ ఒక కోకోనట్ ఆయిల్, ప్లెయిన్ కోకోనట్ ఆయిల్. మీరు అంటే నార్మల్ది తీసుకోండి, ఏది యాడ్ చేసిండేదంతా తీసుకోవద్దండి. ఈ 3 ఉంటే మనకి సరిపోతుంది. ఫస్ట్ నేను వచ్చేసి పెనం పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం. ఇది హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. దాంట్లో వచ్చేసి నేను మెంతులు వేసేసాను, కరివేపాకు కూడా వేసేసాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ని బాగా మరిగించుకోవాలి మనము. అప్పుడు ఏమవుతుందంటే ఈ కరివేపాకులో, నెక్స్ట్ వచ్చేసి ఆ మెంతుల్లో ఉండేది మొత్తం ఆయిల్లోకి వస్తుంది. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టి మెల్లిగా ఇది మరిగించుకోండి. మనకి మంచిగా వచ్చేసి స్లోగా మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నార్మల్ కలర్లో ఉంది కదా, మెల్లిగా ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. మెంతులు వచ్చేసి బాగా నల్లగా అయిపోతుంది. అవి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయి, కరివేపాకు కూడా బాగా చూడండి చాలా ఫ్రై అయిపోయింది. సో ఇలా అయితే చాలు, మనం ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేయాలి, చల్లారాలి. ముందుగానే దీన్ని ఏం చేయొద్దండి, పక్కన పెట్టేసేయండి. కొద్దిసేపు తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోండి. కొందరు ఏం చేస్తారంటే దీన్ని కరివేపాకుని అంతా క్రష్ చేసేసి అలానే పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే మనకు వచ్చేసి హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత అది రాలుతూ ఉంటుంది. నేను వచ్చేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్టర్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేను ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను, స్టోర్ చేసుకోవడానికి, ప్లస్ వచ్చేసి స్ప్రే చేసుకోవడానికి. మీరు ఇలానే పెట్టుకొని చేత్తో అయినా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వచ్చేసి ఒక కంటైనర్ బాటిల్ తీసుకున్నాను. ఇదే ఆ కంటైనర్ నేను తీసుకునింది. ఇది నాకు 40 రూపీస్ 70 రూపీస్కి అలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పడిపోకుండా, ఇది చాలా చిన్నగా ఉంది మూత, అందుకనేసి నేను ఇలా పేపర్ని ఫోల్డ్ చేసేసాను. దీంట్లో నుంచి ఆయిల్ వేసేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి నాకు ఒక 4-5 టైమ్స్కి వస్తుంది. సో నేను ఎప్పుడు చూసినా ఒక 3 వీక్స్కి ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి మళ్ళీ చేసుకుంటూ ఉంటాను. మీరు ఒకేసారి ఎక్కువ ఆయిల్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. నేను వచ్చేసి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను, నాకు ఫ్రెష్గా ఉంటేనే నచ్చుతుంది. సో ఈ ఆయిల్ వచ్చేసి మనం అలానే పెట్టేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది, ఏం కాదు. మంచి స్మెల్ వస్తుంది. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చల్లారిన తర్వాతనే మనం ఇలా వేరే కంటైనర్లో వేసుకునేచ్చు. నేను ఇక్కడ ఈ స్ప్రే బాటిల్లో వేసుకున్నాను. చాలా బాగుంది చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను హెయిర్కి మొత్తం దాన్ని స్ప్రే చేసుకుంటున్నాను. ఎందుకు నేను చేత్తో పెట్టుకోకుండా స్ప్రే చేసుకుంటున్నానంటే స్కాల్ప్కి బాగా తగులుతుంది ఆయిల్ అనేసి అలా చేస్తున్నాను. ఆయిల్ ఇలా హెయిర్కి మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత ఫింగర్స్తో వచ్చేసి మీరు బాగా మసాజ్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే దానివల్ల మీకు 50% యూజ్ ఉంటుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి 100% అనేది బెనిఫిట్స్ ఉంటుంది. ఎప్పుడు మీరు హెయిర్ ఆయిల్ పెట్టినా, ఎంత టైం లేకపోయినా అట్లీస్ట్ వచ్చేసి ఒక 2-3 మినిట్స్ మీరు మంచిగా మసాజ్ చేసుకోండి. అది చాలా మంచిది. అది హెయిర్కి అనే కాదు, ఎప్పుడు చూసినా ఫేస్ ప్యాక్లు వేసుకున్నా కూడా మనం అలానే చేస్తాము. సో ఇక్కడ అలానే చేస్తున్నాను. నేను మొత్తం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను, మంచిగా మసాజ్ చేసుకున్నాను ఒక 2 మినిట్స్. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇలా తీసుకొని మనం టై చేసుకోవాలి హెయిర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బాగుంటుంది. తలలో చాలా అంటే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఒక 2 అవర్స్ తర్వాత నేను హెడ్ బాత్ చేసేసాను. చూడండి హెయిర్ ఎంత బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్మూత్‌గా ఉంది, షైనింగ్‌గా ఉంది, ఫుల్ వాల్యూమ్‌గా ఉంది. చాలా బాగుంది. సో, తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. నా హెయిర్ అయితే ఇలా ఉంది హెడ్ బాత్ చేసిన తర్వాత. చూసారు కదా, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేయండి. మీ హెయిర్ని వచ్చేసి బాగా చేసుకోండి. ఈ ఆయిల్ ఇవన్నీ మనకి 3 ఇంట్లో దొరికేటివే. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ ఆయిల్ని వచ్చేసి మనం బయట స్టోర్ చేయొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎన్ని రోజులైనా ఇది అలానే ఉంటుంది, ఏం కాదు. నేనైతే స్ప్రే బాటిల్ తీసుకుంటాను, ఎందుకంటే కరెక్ట్గా ఇక్కడంతా బాగా స్ప్రే చేయడానికి ఉంటుంది అనేసి. సో ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు కన్నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.